మొత్తానికైతే దేశ రాజధాని ఢిల్లీలా బొద్దింకాలని పిలుస్తున్న యూత్ చేస్తున్న ఉద్యమానికి సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు తలంచిండోల్లా. ఆయన రాజీనామా చేసేదాకా మా ఉద్యమాన్ని ఆపేదే లేదని పట్టుబట్టి కూర్చుంటే వాళ్ళు కోరుకున్నట్టే ఈ అల చర్చలకు ముందుగానే ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేసిండు. దీంతోనే ఆడ ధర్నాకు కూర్చున్నోళ్ళంతా సంబరం చేసుకున్నారోల్లా. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద నజరేద్దాం పాండ్రి. నీట్ పేపర్ లీక్ అయిన పాపానికి పరిహారంగా చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ రాజీనామా చేయాలని పట్టుబట్టి కూర్చున్న కాక్రోచ్ జనతా పార్టీ పంతం నెగ్గిందుల్లా. విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గి చర్చలకు ముందుగానే రాజీనామా చేసిండు ధర్మేంద్ర ప్రధాన్ సారు. దీంతోని జంతర్ మంతర్ల ధర్నా చేస్తున్న విద్యార్థులంతా సంబరాలు చేసుకున్నారు. धर्मेंद्र प्रधान ने रिजाइन कर दिया है। దేశమంతట సుతం ఇది విద్యార్థులు సాధించిన విజయం. సెంటర్ సర్కారు నియంతృత్వ పోకడ మీద బొద్దింకలు సాధించిన విజయం అని తారీఫ్ చేస్తున్నారు. ఇక సెంటర్ మంత్రి రాజీనామా చేసినాక కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతోని మంత్రులు జేపీ నడ్డా సారు, జితేంద్ర సింగ్ సారు ఇద్దరు చర్చలు చేసి ఢిల్లీ జంతర్ మంతర్లు చేస్తున్న ఉద్యమాన్ని ఆపాలని కోరిండ్రు. ఇక వాళ్ళు సుతం వాళ్ళ డిమాండ్లను మంత్రుల ముంగట పెట్టిర్రు. ఇక ఆ డిమాండ్లన్నింటికి మంత్రులు ఒప్పుకున్నారు. అటెంకా సెంటర్ మంత్రి నడ్డా సారు గిట్లా మాట్లాడిండు. कोई भी एक्शन एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, वो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी इनको हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं हो. విద్యార్థుల మీద పెట్టిన కేసులను వాపసు తీసుకునే కాకుండా జీవిడిచిన విద్యార్థులకు సుతం న్యాయం చేస్తామని చెప్పుకొచ్చిండు నడ్డా సారు. అటెంకా కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ గిట్లా మాట్లాడిండు. The Cockroach Janata Party declares that we withdraw the agitation in good faith and understanding that the agreed upon terms will be executed within the agreed upon timelines. కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన డిమాండ్లన్నింటికి ఒప్పుకుంటున్నామని సెంటర్ మంత్రులు హామీ ఇచ్చారు కాబట్టి జంతర్ మంతర్లు చేస్తున్న నిరసనను ఆపేస్తున్నామని ప్రకటించిండు సౌరవ్. మొత్తానికైతే నీట్ పేపర్ లీకేజ్ మీద జంజీ చేసిన ఫైటింగ్ గెలిచింది కాబట్టి రాబోయే రోజుల్లో దేశంలో జరుగుతున్న అన్యాయాలన్నింటి మీద యువత గట్టిగా పోరాటం చేయాలని పిలిపిస్తున్నారు కొందరు మేధావులు. చూడాలి మరి మన దేశంలో జంజీ ఉద్యమాలు రేపు ఇంకెట్లుంటాయి అనేది.